ఫ్రెండ్స్ ఈరోజు మన జర్నీ మొదలవుతుంది కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ట్రావెలర్ ప్రకాష్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ట్రైన్ జర్నీ చేపడుతున్నాం. సో ప్రస్తుతానికి నేను కాచిగూడలో ఉన్నాను. సో కాచిగూడ నుంచి ఓస్పేట అనమాట. సో ఓస్పేట అది కర్ణాటకలో వస్తుంది. నేను ఈరోజు హంపి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు మన జర్నీ మొదలవుతుంది కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి. సో మనం కాచిగూడ రైల్వే స్టేషన్ గేట్ 1 ఎదురుగా ఉన్నాం, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్న వ్యూ అనమాట. సో ఒక ట్రైన్ అయితే స్టేషన్లోకి వస్తుంది 4th ప్లాట్ఫామ్కి. మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నెంబర్స్ వచ్చేసి కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. సో ఇది న్యూఢిల్లీ నుంచి యశ్వంతపూర్ వెళ్తుంది. ఆ ట్రైన్లో ట్రావెల్ చూద్దాం ఇంకా వెళ్ళాలి. ఇప్పుడైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. సో వెళ్తూ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ మన ట్రైన్ వచ్చేసి 2nd ప్లాట్ఫామ్కి వస్తుంది కాచిగూడలో. సో మనకి ఇదే 2nd ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పా కదా, సో యశ్వంతపూర్ సంపర్క్ క్రాంతి ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. సో స్లీపర్లో ట్రావెల్ చేయబోతున్నాం. సో ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 8:30. సో 8:30 రైట్ టైం. సో 3rd ప్లాట్ఫామ్కి అయితే అనౌన్స్ ఇచ్చాడు. ఇప్పుడు 3rd ఫ్లోర్లో ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇది 3rd ప్లాట్ఫామ్. సో కూర్చొని ఉన్నాను. సో ఒక 10 to 20 minutesలో రాబోతుంది. S1లో వచ్చింది, S138 అప్పర్ బెర్త్. చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ. సో వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా ట్రైన్ గురించి, జర్నీ గురించి. సో మన ట్రైన్ వచ్చేసి 12650 మన ట్రైన్ నెంబర్. సో మన కోచ్ వచ్చేసి S1. సో ఎగ్జాక్ట్గా మన S1 దగ్గరే ఉన్నాం అన్ఎక్స్పెక్టెడ్గా. సో పక్కన ఒక ట్రైన్ ఉంది. ఇది రాయగడ, గుంటూరు, కాచిగూడ, మెదక్ ప్యాసింజర్ అనమాట. సో ఇది రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది 3rd ప్లాట్ఫామ్కి. ఆన్ టైం అయితే వచ్చేసింది మనకు ట్రైన్ అయితే. సో ఇది 8:30కి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం మరి ఏ టైంకి వెళ్తుందో. వామ్మో, జనరల్ కోచ్ రచ్చున్నాయిరా బాబు. జనరల్ కోచ్ అయితే మామూలుగా లేవు. సో మనం S1లో మనం టికెట్ కాస్ట్ వచ్చేసి 350 అలా పడింది నాకు. గ్యాస్ మొత్తానికి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ చెప్పే టైం వచ్చేసింది కాచిగూడకి. టైం వచ్చేసి 8:40 అవుతుంది. 10 minutes లేట్గా రన్ అయింది. సో మనమైతే దాటేసి వెళ్ళిపోతున్నాం కాచిగూడ నుంచి. మనం అలా బయటకు వెళ్తున్నా ఒక MMTS అయితే మనకి మనం ఇప్పుడు కాచిగూడ దాటాం కదా. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మహబూబ్ నగరే. సో ఈ ట్రైన్ ఎక్కువ స్టేషన్లో ఆగదు. సో మనం డైరెక్ట్ స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళేసరికి 5:36 అవుతుంది హోస్పేట వెళ్ళేసరికి. సో చూద్దాం సో ఎలా వెళ్తుందో, ఎలా ట్రావెల్ చేస్తుందో, ఆ టైం నుంచి వెళ్తుందో చూద్దాం. సో నెక్స్ట్ మహబూబ్ నగర్. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ వచ్చేసాం. స్టేషన్ లెఫ్ట్ సైడ్ వచ్చినట్టుంది, మనం రైట్ సైడ్ ఉన్నా. సో మహబూబ్ నగర్ వచ్చేసాం. సో టైం వచ్చేసి 10:20 అలా అవుతుంది. ఫ్రెండ్స్ మనమైతే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో మహబూబ్ నగర్లో అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. జనాలు అయితే బాగానే ఉన్నారు స్టేషన్లో. ఫ్రెండ్స్ టైం వచ్చేసి
11:15 అలా అవుతుంది. సో మనం కర్నూలుకి ఇంకొక 80 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మహబూబ్నగర్ దాటాము. సో మహబూబ్నగర్ దాటిన తర్వాత కర్నూలు. సో ఈ ట్రైన్ అనేది ఎక్కువ పెద్ద పెద్ద స్టేషన్స్లో ఆగుతుంది మెయిన్గా. సో ప్రతి స్టేషన్కి వచ్చేసి ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రతి స్టేషన్ మధ్యలో 100 కిలోమీటర్స్ అవుతుంది. సో మనం వెళ్ళేసరికి 5:36 అలా అవుతుంది. సో మరి పైన బెర్త్ వచ్చిందని చెప్పాయి కదా. సో మనకి S1లో 38 బెర్త్ నెంబర్. సో అప్పర్ బెర్త్ వచ్చింది. సో నా బెర్త్లో వేరే అంకుల్ పడుకున్నారు. సో అలానే నేను పక్కన ఉన్న బెర్త్లో పడుకున్నాను. సో మరి వెళ్తూ ఇంకా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే మహబూబ్నగర్ దాటి కర్నూలు సిటీకి అయితే వచ్చాం. సో కర్నూలు సిటీ కోడ్ వచ్చేసి KRNT. సో ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వర్క్ జరుగుతుంది. కొత్త ప్లాట్ఫామ్స్ చేస్తుండొచ్చు మేబీ. టైం పాస్కి చెన అయితే తీసుకున్నాను. ట్రై చేద్దాం ఎలా ఉందో. కర్నూలు చెన. అబ్బా సైడ్కి తీసాడు భయ్యా. కర్నూలు దాటి కొద్దిగా ముందుకు వచ్చాం. గుంతకల్ ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. సో 3:30కి వెళ్తుంది గుంతకల్ అయితే. సో మనకి ఈ ట్రైన్కి డోన్ జంక్షన్ తెలిసి ఉంటుంది అందరికి. సో డోన్ జంక్షన్ అయితే స్టాప్ లేదు. సో ఇక్కడైతే ఆపాడు. మరి ఎంతసేపు ఆపుతారు. డిలే అయితే లేదు, ట్రైన్ ఆన్ టైం వెళ్తుంది. చూద్దాం మరి ఎలా వెళ్తుందో. అరే యార్ ఎంతసేపు ఆపుతారో భయ్. ఫ్రెండ్స్, దాదాపు ఒక ½ అవర్ దాకా ఆపాడు గుంతకల్ యువతల. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి గుంతకల్. అది ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది. మొత్తానికి మనం గుంతకల్ వచ్చేసాం. సో గుంతకల్ ఇది ఒక జంక్షన్ అనమాట. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి GTL. ఫస్ట్ వాడకి అయితే వచ్చింది. ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారు కదా. సో అది IRCTC ద్వారా పెట్టబడింది. సో మనం అక్కడ వాటర్ తీసుకుంటే చాలా తక్కువ అన్నట్టు. సో మన దగ్గర బాటిల్ ఉంటే 5 రూపీస్. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇది కేవలం 10 రూపాయలే. సో మనం స్టేషన్లో దొరుకుతాయి చాలా. ఇది జంక్షన్ కదా. సో రష్ అయితే ఉంది. గ్యాస్ మొత్తానికి అయితే గుంతకల్ దాటేసి వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ బళ్ళారి. సో బళ్ళారి తర్వాత మన దిగాల్సిన స్టేషన్ హోస్పేట్. సో ఈ గుంతకల్ పెద్ద జంక్షనే. ఈ వ్యూ అయితే అదిరిపోయింది కదా అసలు. కరువు గుంతకల్లు దాటేసి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ గుంతకల్లు. వావ్, ఈ వ్యూ అయితే అదిరిపోయింది. ఒక వర్క్ జరుగుతుంది. మనకు ట్రాక్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. వావ్, మామూలు లేదు అసలు. పంట పొలాలు కూడా బాగానే ఉన్నాయి. అసలు మామూలుగా లేదు బియ్యం అయితే. అసలు మనకి ఇప్పుడు గుంతకల్ దాటాం కదా. సో గుంతకల్ నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అయినాక సో మనకి ఏంటంటే ఓపెన్ ప్లేస్ చాలా కనిపిస్తుంటారు. ఓపెన్ ప్లేస్, కొండలు, గుట్టలు, ఓపెన్ ప్లేస్ ఇవే కనిపిస్తుంటాయి. ల్యాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఆ తేడా అయితే చూడొచ్చు. మనం బళ్ళారికి ఎంటర్ అయినాక చూపిస్తా. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 4:30. మనం బళ్ళారికి వచ్చాం. సో ఇది బళ్ళారి స్టేషన్. సో ఇది మేబీ వర్క్ లో ఉంది, వర్క్ కన్స్ట్రక్షన్ లో ఉంది ప్లాట్ఫామ్. ఫైనల్లీ కదమ్ ఇన్ కర్ణాటక. ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొత్త లోకో అయితే చూడొచ్చు. MMTS లోకో.
ఇంజిన్ అనమాట. సో బళ్ళారి స్టేషన్ ఇలా ఉంది. సైరన్ అయితే ఇచ్చేసాడు, సిగ్నల్. బళ్ళారికి బై బాయ్. ఫ్రెండ్స్ కనబడుతున్నాయా ఈ ఫైర్ ఇంజన్ బస్సులు? కర్ణాటక రెడ్గా ఉంటాయి ఫైర్ ఇంజన్ బస్సులు. సో చూస్తున్నారు కదా. వెల్కమ్ టు హోస్పేట్. 5:55 అవుతుంది. సో నేనైతే హోస్పేట్లో దిగాను. నడుచుకుంటూ బయటికి వెళ్దాం, స్టేషన్ బయటికి. మన ట్రైన్ జస్ట్ ఒక 20 మినిట్స్ డిలే వచ్చింది. సో అంతా ఓకే. సో ఇది హోస్పేట్ రైల్వే స్టేషన్. సో మనం వచ్చిన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. సో బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. బాయ్ బాయ్ సంపర్క్ క్రాంతి. గ్యాస్ మనం హోస్పేట్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. సో బయట అయితే వ్యూ అయితే చాలా బాగుంది. స్టేషన్ అయితే బాగుంది. సో కలరు, సో ఈ స్టేషన్ సరౌండింగ్ అంతా బాగుంది. సో ఇటు అంది ట్యాక్సీస్. సో ఇక్కడ తెలుసు కదా ఆటోలు బ్లాక్ కలర్లో ఉంటాయి. సో మన తెలంగాణలో ఎల్లో ఉంటాయి, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటాయి. ఫ్రెండ్స్ మనం హోస్పేట్ రీచ్ అయ్యేసరికి 5:50 అయింది కదా. సో ఆ టైంకి మనం హంపి వెళ్ళాలంటే చాలా ఎక్కువ డబ్బులు అడుగుతారనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో నేను బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి హంపికి వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు వెళ్తున్నాను. ఇక ఓవరాల్గా మన ట్రైన్ జర్నీ గురించి మాట్లాడుకుంటే పర్లేదు అనిపించింది. సో డిలే అయితే ఏం లేదు, ఒక 20-30 మినిట్స్ అయితే డిలే ఉంది. సో ఓవరాల్గా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మరీ పిచ్చి లేచి అంతా ఏమి అనిపించలేదు. జర్నీ అయితే మంచిగా ఉంది. సో ఇదంతా హోస్పేట్ సిటీ. సో చూడొచ్చు మీరు. సో ఆటోలో అయితే వెళ్తున్నాను. ఈ టైంకి బస్సులు ఉంటాయని చెప్పారు. బస్ స్టాండ్కి అయితే వచ్చాను. సో హంపి బస్ స్టాండ్, సారీ హోస్పేట్ బస్ స్టాండ్. ఇక్కడ బస్ స్టాండ్ అయితే ఇలా ఉంది. అన్ని ఫైర్ ఇంజన్ బస్సులే. సార్ చూడొచ్చు హోస్పేట్ బస్ స్టాండ్ వాతావరణం. ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే హంపి అయితే రీచ్ అయ్యాను. సో హోస్పేట్ నుంచి నేను అక్కడ బస్ చూపించాను కదా బస్ స్టాండ్లో. సో బస్కి అయితే వచ్చాను. సో మనకి హోస్పేట్ నుంచి హంపికి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి ఫేర్ వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చేసి 18 రూపీసే. సో నేను బస్సులో అయితే వచ్చాను ఈజీగా. సో ఆటో తీసుకుంటే చాలా ఎక్కువ అడుగుతారంట. సో అక్కడ వాళ్ళు చెప్పారు. సో నైట్ టైం అయిందిగా, నేను ఎగ్జాక్ట్గా 6:30కి స్టార్ట్ అయింది బస్సు. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు 7:15 అలా అయింది. సో 40 మినిట్స్ అలా పట్టింది. సో నేను ఇక్కడ దిగగానే ఒక అంకుల్ పరిచయం అయ్యి ఫామ్ హౌస్ ఉంది, రూమ్ కావాలి అది అనుకుని వచ్చాను. సో ఫైనల్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాను ఫామ్ హౌస్లో. సో నీకు చూపిస్తాను. సో నైట్ అయింది కదా, చూపించిన కష్టం ఉదయం చూపిస్తాను నీకు. సో లోపల చూపిస్తాను నీకు. సో బాగుంది. సో మొత్తానికి బెడ్, సో నా బ్యాగ్ అయితే అక్కడ పెట్టాను. సరే ఇంకా వాష్రూమ్ అయితే ఉంది, వాష్రూమ్ అయితే చూపిస్తా. సో వాష్రూమ్ కూడా బాగానే ఉంది. సో కాకపోతే హాట్ వాటరే లేవు. ఓకే. సో బెడ్ అయితే ఇలా బాగుంది. ఇంకా వైఫై కూడా ఉంది. సో ఇంకా మంచి రూమ్ అయితే బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, హోమ్ స్టే లాగా అనిపిస్తుంది. సో పక్క రూమ్లో కూడా ఉన్నారంట. సో పక్క రూమ్లో ఫారినర్స్ ఉన్నారంట. సో మనకి ఇక్కడ ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పెట్టాడు. సో కావాలంటే తీసుకోండి అని చెప్పారు. సో నీకు ఇక్కడ బయట వ్యూ నైట్ అయింది కదా కనిపించకపోవచ్చు. సో ఈ గెస్ట్ హౌస్ నేమ్ వచ్చేసి శివ గెస్ట్ హౌస్. అంకుల్ తెలుగు మాట్లాడుతున్నాడు. సో తెలుగు, హిందీ అండ్ కన్నడ.
సో మంచిగా అనిపించాడు. ఈ సోదంతా పక్కన పెట్టి అసలు రూమ్ ఎంత ఏందో చెప్పు బ్రో అంటున్నారా. సో జస్ట్ ఇది నాకు 700 పడింది. సో నాకు ఎందుకో అనిపించింది రీజనబుల్ మరి కాదు. 700 అయితే చెప్పాడు, 800 చెప్తే నేను 700 అయితే పే చేశాను. సో మంచిగా అనిపించింది. సో హోమ్ స్టే మంచిగా అనిపిస్తుంది. సో మరి ఇంతటితో రేపు ఇప్పుడైతే బయటికి వెళ్ళాలా. సో ఏం తినలేదు. సో బయటికి వెళ్ళి ఏమైనా తిని దగ్గర విరూపాక్ష టెంపుల్ దగ్గర ఏమైనా ఉంటే నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తా. సో మరి ఇంతటితో ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. సో మరి రేపు ఉదయాన్నే ఫ్రెష్గా స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్ అన్ని, టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ అయితే కవర్ చేసేద్దాం. సో రేపటి నుంచి మళ్ళీ రేపు కొత్త వీడియో వస్తుంది. సో మరి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో తప్పకుండా లైక్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో రేపు ఉదయాన్నే కొత్త వ్లాగ్తో కొత్త వీడియోతో కలుద్దాం.